హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్. ఈరోజు మా చెల్లి స్టైల్లో కాకరకాయ ఉల్లికారం చేస్తున్నాను. నేను ఈ వీడియో పెట్టాను చేసి, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాకరకాయ ఉల్లికారానికి ముందు మిక్సీ గిన్నెలో ఒక ఉల్లిపాయ, కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి బాగా పేస్ట్ చేసుకోవాలి. అంతా మరి బాగా కాదు, కొంచెం గచ్చాబెచ్చగా దంచుకోవాలి. అలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కాకరకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి ఒకసారి కడిగి పైన పొట్టు చెక్కుకోవాలి. ఇలా చెక్కుకొని అలా వాష్ చేసి పెట్టుకోవాలి దాన్ని క్లీన్గా. తర్వాత కాకరకాయని గుత్తి వంకాయకి మనం ఎలా ఘాట్లుగా కోస్తామో అలా గుత్తి వంకాయ షేప్లో కోసుకోవాలి కాకరకాయలన్నిటిని. ఈ కాకరకాయ ఉల్లికారానికి చిన్న కాకరకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ఈ ఉల్లిపాయ ముద్దని ఒక్కొక్క కాకరకాయలో పెట్టుకోవాలి కొంచెం కొంచెంగా. ఇలా ఒక్కొక్క కాకరకాయలో అప్లై చేసుకోవాలి మొత్తాన్ని, మసాలా ముద్దంతని అన్ని కాకరకాయలు అప్లై చేసుకోవాలి ఇలా. తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ముందుగా మనం కాకరకాయ ఉల్లికారం పెట్టుకున్న కాకరకాయ మిశ్రమాన్నిటిని ఇలా ఒకటి వేసుకోవాలి. ముకుల్లో ఒకటి వేసుకొని ఒకసారి ఒక 5 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉంచేయాలి. తర్వాత ఒక్కసారి చూసుకొని అడుగంటకుండా ఒక్కసారి కలుపుకొని, మనం ఇంతకుముందు ఉల్లికారం తయారు చేసాం కదా, అది మిగిలిపోయిన మిశ్రమాన్ని ఇలా వేసేసేయాలి. కాకరకాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఆ మిగిలిపోయిన ఉల్లికారం ముద్దని వేసేసి మూత పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని తర్వాత ఇది ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, లేదంటే అడుగు పట్టేస్తుంది ఇది కర్రీ అనేది. ఈ కాకరకాయ ఉల్లికారం స్పెషల్ ఏంటంటే మాడు కడుతుంది కదా అడుగున, అదే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే బాగా మాడిపోకూడదు. అలా 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఫైనలీ కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ, ఉల్లిపాయ కారం రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.